హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎలాంటి మసాలాలు లేకుండా జ్యూసీగా చికెన్ గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామందికి గ్యాస్ ఎసిడిటీ ప్రాబ్లం వల్ల మసాలా తినట్లేదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత మనము చికెన్ని వాష్ చేసుకొని తర్వాత ఒక వాటర్లో వేసి చికెన్ని సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. 2 ఆనియన్ 3 పచ్చిమిర్చిలు తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మనము గిన్నె వేడైన తర్వాత 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది చూసి వేసుకోవాలి. చికెన్లో చాలా తక్కువ పడుతుంది, సో మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఆయిల్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత మనము చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూను అల్లం వేసేయాలి. అల్లం వేసుకొని పచ్చివాసన మొత్తాన్ని కలబెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం అనేది మంచిగా వేయించుకోవాలి, లేకపోతే చికెన్ కర్రీ మొత్తము అల్లం స్మెల్ వస్తుంది. ఇది వేయించుకున్న తర్వాత ముందు మనం హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకొని ఈ గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఇక్కడ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మసాలాల వల్ల చికెన్ ఫ్రై అవ్వడం వల్ల నీసు వాసన అనేది పోతుంది. తర్వాత దీన్ని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీనిపైన మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించాలి. మగ్గించిన తర్వాత ఒకసారి మూత తీసి ఇందులో చికెన్లో ఉన్న వాటర్ మొత్తము బయటకు వచ్చేస్తాయి. తర్వాత మూత తీసి ఒకసారి కలబెట్టుకోవాలి. ఎందుకంటే మధ్య మధ్యలో కలబెట్టడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. తర్వాత మనము ఇది కొంచెం కలబెట్టిన తర్వాత మనం ఇక్కడ కారాన్ని యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేశాను. మీరు స్పైసీ తక్కువ ఉండే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ తినే వాళ్ళంటే పెంచుకోండి. తర్వాత ఇక్కడే సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇక్కడ మొత్తాన్ని కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత మొత్తం పట్టించిన తర్వాత దీనికి చికెన్ ముక్కకు మొత్తం కారం ఉప్పు అనేది మొత్తం దానికి పట్టేలా మగ్గించుకోవాలి. మనం చికెన్ జ్యూసీ రావడం కోసమని స్టీల్ ప్లేట్ పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి. గ్లాస్ వాటర్ పోసిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచాలి. అందులో వాటర్ అనేది కిందికి ఇంకిపోతాయి. సో మనం ఒకసారి తీసి చూసుకుందాము. మనం ఎందుకంటే ఒకవేళ మధ్యలో అడుగంటకుండా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకుంటూ చూడండి. ఇక్కడ మనము చికెన్ కర్రీ అనేది ఇందులో వాటర్ వచ్చేసాయి కదా, సో ఇక్కడ మనకు చికెన్ గ్రేవీ కావాలంటే గ్రేవీ ఉంచుకోవచ్చు ఇలానే, లేకపోతే కొంచెం కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం నచ్చిన గ్రేవీ టైప్ ఉంచుకోవచ్చు. అంతే. థ్యాంక్ యూ.